నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని ప్రాంత మహిళలపై వికృత వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు, మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన సీఎం. కాపులను 9వ షెడ్యూల్ ప్రకారం బీసీలలో చేర్చాలి. అఖిల భారత కాపు జేఏసీ కన్వీనర్ గొర్రెపాటి అర్జునరావు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్. కేఎల్యూలో ఉద్యోగాల పండుగ, 7,000 మందికి పైగా కంపెనీ ఆఫర్లు, 5,000 మందికి పైగా ప్లేస్మెంట్స్. రాజధాని ప్రాంత మహిళలపై వికృత వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు ఖండించారు. మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టం చేశారు. రాజకీయ మీడియా ముసుగులో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారిపై అత్యంత కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. తన సొంత మీడియా ఛానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం, స్త్రీ జాతికి క్షమాపణ చెప్పకపోవడం మరింత విచారకరమన్నారు. రాజధాని ప్రాంత మహిళలపై వికృత వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు ఖండించారు. ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి మనదన్నారు. స్త్రీమూర్తులను ఆరాధించే సమాజం మనదని, ఇది మన సంప్రదాయం అన్నారు. ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను, అమ్మను ఎంతో ఆదరణతో చూస్తామన్నారు. అలాంటి మన రాష్ట్రంలో రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమన్నారు. వాళ్ళు ఎప్పుడు అనుసరించే ఈ విష సంస్కృతిపై తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా వారి వైఖరిలో మార్పు రాలేదని స్పష్టమన్నారు. రాజధాని గురించి, ఆ ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలు అంటూ చేసిన దారుణ వ్యాఖ్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. రాజకీయ మీడియా ముసుగులో జరుగుతున్న ఇటువంటి వికృత పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. నిస్వార్థ సేవలకు ఆచార్య ఎన్జీ రంగా నిదర్శనమని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు కొనియాడారు. తెలుగువారి హృదయాల్లో ఎన్టీఆర్, ఆచార్య రంగా వంటి వారు చిరస్థాయిగా నిలిచి ఉంటారని అన్నారు. చరిత్ర కొంతమందిని మర్చిపోతుందేమో కానీ ఎన్జీ రంగా, ఎన్టీఆర్ వంటి వారిని చరిత్ర ఎప్పటికీ మర్చిపోదని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్ ఆచార్య రంగానగర్లో ఆచార్య ఎన్జీ రంగా కాంస్య విగ్రహాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలిసి ఆవిష్కరించారు. డివిజన్లో సుమారు 37 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ, ఎమ్మెల్యే కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, ఆచార్య ఎన్జీ రంగా వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. తాను పుట్టి పెరిగింది అంతా ఆచార్య రంగానగర్లోనే జరిగిందని చెప్పారు. తాను వ్యాపారాలను ప్రారంభించింది కూడా ఈ ప్రాంతం నుంచేనని అన్నారు. తన తాత కేశినేని వెంకయ్య ఎన్జీ రంగాకు ప్రథమ శిష్యుడని అన్నారు. ఆచార్య ఎన్జీ రంగాతో కలిసి అనేక సార్లు కేశినేని వెంకయ్య సమావేశాలు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఆచార్య ఎన్జీ రంగా గారి విగ్రహావిష్కరణ, అందులో కూడా నేను ఆయన వర్ధంతి రోజున ప్రారంభించడం గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చేతుల మీదుగా నేను కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా బాల్యం నుంచి పుట్టి పెరిగింది ఆచార్య రంగానగర్లో. నేను వ్యాపారం మొదలు కూడా ఇక్కడి నుంచే మొదలైంది. మా తాతగారికి, ఎన్జీ రంగా గారికి తమ తాతగారైన కేశినేని వెంకయ్య గారు ప్రథమ శిష్యుడు. ఆయన పలుమార్లు రంగా గారితో సమావేశాలు జరపడం, అంతేకాకుండా ఆయన శిష్యుడిగా చాలా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. అందుకే ఈ నగరకంతా ఎప్పుడో ఆచార్య రంగానగర్ అని పేరు పొందింది. చరిత్ర అంటేనే ఒక పాఠ్యాంశం. అది మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, అంటే ఒక 3-4 ఏళ్ల వయసు దగ్గర నుంచి ఆయన పేరు ఏదో రకంగా చెవులో గిరగిర తిరుగుతూ ఉంటుంది. ఆయన స్వాతంత్ర సమరయోధుడు కాకుండా 1921-26 సంవత్సరాల్లోనే ఆయన అమెరికా వెళ్ళారంటే, ఆ రోజున ఫ్లైట్లు లేవు, షిప్ మీద వెళ్ళారంటే జ్ఞానం, విజ్ఞానం మీద ఆయనకున్న శ్రద్ధ. అందుకే ఆయన ఆచార్య ఎన్జీ రంగా అయ్యారు. ఆయన శిష్యులు
మన దేశ అఖిల పక్షాలు రైతు సంఘాల అభిప్రాయం తీసుకోకుండా బనకచెర్ల ప్రాజెక్టును చంద్రబాబు భుజాన ఎత్తుకుంటున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే బనకచెర్ల ప్రాజెక్టు చేపడుతున్నారని వెల్లడించారు. రేషన్ సరుకుల పంపిణీ నిలిపివేసి డబ్బులు ఇస్తామనడం సరైన విధానం కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాసరి భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్మించబోయే నూతన ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కాంట్రాక్టులు లబ్ధి కూర్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ముందుగా రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు. అక్రమ రేషన్ సరఫరా అడ్డుకోవాల్సిన ప్రభుత్వం రేషన్ కార్డును రద్దు చేసి డబ్బులు పంపిణీ చేస్తామనడం సరైన విధానం కాదన్నారు. రేషన్ పంపిణీ నిలిపివేస్తే దివంగత నేత ఎన్టీఆర్ని అవమానించడమేనన్నారు. రాజధానిపై నీచమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. జగన్ అండ్ కో అధికారంలో ఉన్నప్పుడు విషం చిమ్మారు, ప్రతిపక్షంలో ఉన్నా విషం చిమ్ముతున్నారన్నారు. ఇవాళ రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేసి దాన్ని కూడా డబ్బులు ఇస్తాం, అది డబ్బులు బియ్యం ఇచ్చి, ఎందుకు బియ్యం అంటే బియ్యం అంతా కూడా అక్రమంగా రవాణా అయిపోతూ ఉంది, విదేశాలకు తరలిపోతూ ఉంది, షిప్పుల్లో పోతూ ఉన్నాయి, లారీల్లో పోతూ ఉన్నాయి. కాబట్టి దానికి జరగకుండా ఉండాలంటే వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, మరి ఇక్కడ షిప్పుల్లో పోయినా, లారీల్లో పోయినా, లేదంటే అక్రమ రవాణా జరిగినా మీ గవర్నమెంట్లో జరుగుతుందా, లేకపోతే ఎక్కడన్నా వేరే గవర్నమెంట్లో జరుగుతుందా? మీ గవర్నమెంట్లో గతంలో జరిగిందంటే అది దానికంతా జగన్మోహన్ రెడ్డి కారణమని మీరే చెప్తారు. ఆడుండే ఎమ్మెల్యే కారణము అంటారు. పవన్ కళ్యాణ్ అయితే నేరుగా అక్కడ పోయి సీజ్ ద షిప్ అని కూడా, షిప్ను కూడా సీజ్ చేశావు. మరి ఇక్కడ ఇప్పుడు లారీలు సీజ్ చేయలేకపోతా ఉన్నావు. పైగా నాకు అర్థమే కాలే. ఇప్పుడు నేను కూడా ఈరోజు డేటా తెప్పించుకుంటే 1,47,00,000 కార్డులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అదే ఇవాళ మరోవైపు చెప్తున్నారు, ఈవెన్ వరల్డ్ బ్యాంక్ సర్వే అన్ని సర్వేలు చేశాము, IMF అందరూ చేస్తే ఓన్లీ 5.3% బిలో పావర్టీ లైన్లో ఉన్నారు. బిలో పావర్టీ లైన్ పూర్తిగా తగ్గిపోయింది అన్నారు. ఆంధ్రాలో ఇంకా తక్కువ ఉంటుంది. అయితే మరి నీకు 5.3% అనుకుందాంలే, 5.3% బిలో పావర్టీ లైన్లో ఉంటే నువ్వు 1,47,00,000 కార్డులు ఎందుకున్నాయి? ఉంటే ఆ కార్డులు ఎవరితో ఉన్నాయి? ఏ బీరువాలో మూలుగుతూ ఉన్నాయి? ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి? కాబట్టి అంటే పక్కా ఫ్రాడ్ జరుగుతుందని తెలిసి కూడా ఈ ఫ్రాడ్లో అందరు ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారో కూడా మీకు మీ దగ్గర సమాచారం ఉంది. ఎవరెవరు నెల డబ్బులు వసూలు చేసుకుంటా ఉన్నారో సమాచారం అంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. మీరు దాన్ని అరికట్టలేక మీరు ఇవాళ ఒకేసారి మొదటికి కాపులను 9వ షెడ్యూల్ ప్రకారం బీసీలలో చేర్చాలని అఖిల భారత కాపు జేఏసీ కన్వీనర్ గొర్రెపాటి అర్జునరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కాపు ఓట్లు వేసి గెలిపించినందుకు జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాపు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో అఖిల భారత కాపు జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపులను బీసీలలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వం విజయానికి కాపులు ప్రముఖ పాత్ర వహించారని, ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు కాపు కార్పొరేషన్ కి నిధులు మంజూరు చేయకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. నామినేటెడ్ పదవులు కాపు సామాజిక వర్గం అభ్యర్థులకు కూడా కేటాయించాలని ఆయన కోరారు. అన్ని సామాజిక వర్గాలతో పోలిస్తే కాపు సామాజిక వర్గం ఎంతో వెనుకబడి ఉందని, ఓట్లు వేసి గెలిపించినందుకు జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాపు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాపు విద్యార్థులు ఉద్యోగాలలో పురోగతి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తమ సమస్యలు పరిష్కరించకుంటే కాపు జేఏసీ నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఉద్యమిస్తానని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాపు జేఏసీ కన్వీనర్లు వాదా ప్రసాదరావు, సంకటి లక్ష్మణరావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాపు జేఏసీ అధ్యక్షులు చెల్లా ప్రభాకర్ రావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఆలా తారక రామారావు అండి, అఖిల భారత కాపు జేఏసీ కన్వీనర్. ఈ ప్రెస్ క్లబ్లో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ముఖ్య ఉద్దేశం, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ కాపుల్ని ఒక ఓటు బ్యాంక్గానే గుర్తించి ఓట్లు వేయించుకుని ఏరు దాటిన తర్వాత ఏరు మల్లన్న, ఏరు దాటి తెప్పమల్లన్న అన్నట్టుగా కాపులకి రావాల్సినటువంటి కాపు సంక్షేమ నిధులు కానివ్వండి, కాపు రిజర్వేషన్ కానివ్వండి, అట్లాగే అన్ని కార్పొరేషన్లు ఫిలప్ చేసినటువంటి ఈ
కూటమి ప్రభుత్వం కాపు కార్పొరేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక చైర్మన్ పోస్టును మాత్రమే వేసి సంవత్సరం అవుతున్నా కానీ బాడీని ఏర్పాటు చేయకపోవటం చాలా దురదృష్టకరం. ఎందుకంటున్నానంటే ఈ కాపు కులస్తులు అనే మేము ఏ ప్రభుత్వాన్నైనా సరే గద్దెనెక్కించడానికి కానీ గద్దెని దించడానికి కానీ ముఖ్య భూమిక వహించేటటువంటి కాపు కులస్తులు. మేము ఎవరికైనా కానీ మంచి చేసి ఆ ప్రభుత్వాలు ఏర్పాటు చేసే దిశగా మేము ప్రయాణం చేస్తూ ఉంటాం. అట్లాగే మేము ఆశతో ప్రభుత్వం వస్తే మా కాపు కమ్యూనిటీకి మా కాపు కార్పొరేషన్ ద్వారా మా కాపు సబ్సిడీ లోన్లు కానివ్వండి. నా పేరు గొర్రెపాటి అర్జునరావు, అఖిల భారత కాపు జేఏసీ కన్వీనర్ని. ఈ అత్యవసర సమావేశం ఎందుకనగా 2 సంఘటనలు మా మనసును కలిచివేశాయి. ఒకటి, అంతర్వేదిలో రంగా గారి విగ్రహాన్ని ధ్వంసం చేయటం. 2, తుని ఘటనలో కేసు కొట్టివేసిన తర్వాత కాపులని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మరలా దాన్ని అప్పీల్ చేయడానికి కొంతమంది కుట్రపూరితంగా జీవో తయారు చేయటం, తర్వాత కాపులు తిరగబడిన వెంటనే దాన్ని ఉపసంహరించుకోవటం జరిగింది. అలాగే గతంలో కాపులు పోగొట్టుకున్న రిజర్వేషన్ని తిరిగి సాధించే విధంగా మేము యావత్తు కాపు జాతిని జాగృతపరిచి అతి త్వరలో విజయవాడ పెద్ద బహిరంగ సభ, అదేవిధంగా నిరాహార దీక్ష చేయడానికి కూడా. నా పేరు సంకటి లక్ష్మణరావు, అఖిల భారత కాపు జేఏసీ కన్వీనర్ని. అలాగే ఈరోజు ఈ యొక్క ముఖ్య సమావేశం జరగడానికి ముఖ్య కారణం, కాపు కార్పొరేషన్ పెట్టి దాదాపు సంవత్సరం అవుతుంది. కానీ ఈరోజు వరకు కాపు కార్పొరేషన్ నుంచి ఎంత ఫండ్ రిలీజ్ అయింది, కాపులకి ఎంతవరకు సహాయం చేశారనేది ఈరోజు వరకు తెలియదు. అలాగనే ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని, అలాగనే కూటమి ప్రభుత్వాన్ని 26% ఉన్న కాపులు అత్యధిక మెజార్టీతో గెలిపించి ఇవాళ ఒక ముందుకు తీసుకొచ్చినటువంటి కాపులను ఇవాళ చాలా చులకన భావంతోనే చూస్తున్నారు. అలాగనే పార్టీలకి అతీతంగా కాపు ఈ యొక్క పోస్టులు, నామినేట్ పోస్టులు కూడా పార్టీలకి. ప్రైవేటు స్వయం పాలిత ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యూనివర్సిటీల ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీటీపీఐఈఏ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎంవి బ్రహ్మానందరెడ్డి కోరారు. కాకినాడ జేఎన్టీయు, విజయనగరం జేఎన్టీయు పరిధిలోని పలు కళాశాలలలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. క్వాలిటీతో కూడిన విద్యను అందించాల్సిన ప్రభుత్వం యూనివర్సిటీల పరిధిలోని కళాశాలలో జరుగుతున్న విద్యా బోధనపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీటీపీఐఈఏ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఏపీటీపీఐఈఏ అధ్యక్షుడు డాక్టర్ ఎంవి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, జేఎన్టీయు కాకినాడ పరిధిలోని కళాశాలలో అనేక మంది ఫేక్ పిహెచ్డిఎల్తో ఉన్నత స్థాయి పదవులు అనుభవిస్తున్నారని చెప్పారు. ఆధారాలతో సహా బీసీలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, అర్హత లేని వారు చేస్తున్న బోధన ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో అసోసియేషన్ నాయకులు డాక్టర్ ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. I am Dr. M.B. Brahmanandareddy, APTPI President, APTP and Andhra Pradesh Technical and Professional Institutional Employees Association. Main agenda, the education quality. ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది ఏ ప్రభుత్వం వచ్చినా ఏమీ జరగట్లేదు. ఫస్ట్ ఇంపార్టెంట్ జేఎన్టీయు కాకినాడ. జేఎన్టీయు కాకినాడలో మనము చాలా అప్లికేషన్లు పెట్టాము, ఏమీ జరగట్లేదు. ఒకటి నెంబర్ 1 ఏంటంటే జేఎన్టీయు కాకినాడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అఫిలియేటెడ్ కాలేజీలో సంథింగ్ ద ఫేక్ పిహెచ్డీస్ అండ్ ఎంటెక్ అదే కాలేజీలో చేస్తా అతన్ని ప్రిన్సిపల్గా చేశారు. అది లాస్ట్లో పేరు చెప్తాను. నెక్స్ట్ పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో గైడ్షిప్ ఇచ్చారు. గైడ్షిప్లో 2, ఒకటి పతాంజలి, ఒకటి దుర్గాప్రసాద్ను ఆల్రెడీ గైడ్షిప్ నుంచి తీసేశారు. పతాంజలి అట్లే కొనసాగిస్తున్నారు.
లాస్ట్ టైం పతంజలిది వెరీ క్లియర్గా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సాయిబాబా ఉన్నప్పుడు ఎంసీఏ మీద మేము రాటిఫై చేసామన్నారు. ఇప్పుడు సిఎస్సిలో మళ్ళీ వచ్చేసి గైడ్స్ ఇప్పించారు. ఇట్స్ నాట్ పాసిబుల్, అది చేయకూడదు, అది చాలా రాంగ్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా జేఎన్‌టీయూ కాకినాడ ఈ నోస్ వెరీ వెల్. క్యాంపస్ ప్లేస్మెంట్స్లలో కేఎల్యు విద్యార్థుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే ఇంజనీరింగ్ విభాగంలో 100% ప్లేస్మెంట్స్ రికార్డు సాధించగా మేనేజ్మెంట్, వ్యవసాయ, ఫార్మసీ, ఇతర డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల విద్యార్థులు సైతం 155కు పైగా కంపెనీలలో ఉద్యోగాలు సాధించారని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ తెలిపారు. శనివారం నాడు వడ్డేశ్వరంలోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ను ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల కంపెనీలకు చెందిన సీఈఓలు బొలినేని సురేష్ బాబు, డాక్టర్ పి వేణుగోపాలరావు, శామ్యూల్ ఫిలిప్ బాబు, విఎస్ఆర్ ప్రసాద్ ఓరుగంటి, రామచందర్ సౌందర్యాజన్లు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. చదువు పూర్తయ్యేలోపు తమ పిల్లలు ఉద్యోగాలు సాధించే విధంగా కృషి చేసిన కేఎల్యు యాజమాన్యానికి, ఆచార్యులకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ, ప్రో వైస్ ఛాన్సలర్లు డాక్టర్ ఎన్ వెంకట్రామ్, డాక్టర్ ఎన్విఎస్ ప్రసాద్, డాక్టర్ కె రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు, ఎంహెచ్ఎస్ డీన్ డాక్టర్ ఎం కిషోర్ బాబు, అకాడమిక్ అడిషనల్ డీన్ హరికిరణ్ వేగే, స్కిల్ డెవలప్మెంట్ డీన్ డాక్టర్ ఎ శ్రీనాథ్, ప్లేస్మెంట్ అసోసియేట్ డీన్ డాక్టర్ పి చలపతి, సీనియర్ డైరెక్టర్ డాక్టర్ శరవణబాబు, అడ్మిషన్ల డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు, అన్ని విభాగాల విభాగాధిపతులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇవాళ ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్ డే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 100% ప్లేస్మెంట్ అనేది మా క్యాంపస్ యొక్క యూనిక్ పాయింట్. ఈ యూనిక్ పాయింట్లో మేజర్గా ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్ చేయడం అనేది ఆల్మోస్ట్ మా క్యాంపస్లో 2000 నుంచి ఇప్పటి వరకు జరుగుతుంది. ఇయర్ ఈ ప్లేస్మెంట్స్ హైయెస్ట్ ప్యాకేజ్ 75 lakhs, అలాగే యావరేజ్ ప్యాకేజ్ 8.1 lakhs రావడం జరిగింది. సో దీనికి టోటల్గా ప్లేస్మెంట్స్ 7285 ప్లేస్మెంట్స్ ఆఫర్స్ ఇయర్ ఇవ్వడం జరిగింది, ఇంజనీరింగ్ అండ్ ఎంహెచ్ఎస్ అన్నీ కలిపి. అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇచ్చిన ఆఫర్స్ అయితే 4828 ఆఫర్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాబ్స్ రావడం జరిగింది. సో ఈ సెలబ్రేషన్స్ కండక్ట్ చేస్తూ ఇది ఇంజనీరింగ్కి ఆల్రెడీ 15 days బ్యాక్ 100% ప్లేస్మెంట్ కంప్లీట్ అవడంతో వాళ్ళకి సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. అలాగే నాన్ ఇంజనీరింగ్ అయిన ఆర్కిటెక్చర్ అవనండి, తర్వాత లా అవనండి, ఫార్మసీ అవనండి, సైన్సెస్ అవనండి, అలాగే ఎంబీఏ, బీబీఏ, బీసీఏ, ఎంసీఏ, అలాగే అగ్రికల్చరు, వీటిలన్నిటిలో కూడా విజువల్ కమ్యూనికేషన్స్, అలాగే గేమింగ్ టెక్నాలజీస్, వీటిలన్నిటిలో కూడా 100% ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అన్నిటిలో కూడా 100% ప్లేస్మెంట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ సెలబ్రేషన్స్కి సీనియర్ డైరెక్టర్ ఎల్టీఐ మైంట్రీ నుంచి వస్తున్నాను. ఈరోజు ఈ ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్స్లో భాగంగా నన్ను ఆహ్వానించినందుకు వైస్ ఛాన్సలర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. క్యాంపస్ అంతా కూడా చక్కగా చూసాము. ఇంత స్పెండ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసే స్టూడెంట్స్ మీద మొత్తం గ్రీన్ క్యాంపస్గా ఒకటి పెద్ద డిఫరెంట్ హైలైట్గా చెప్పొచ్చు. చాలా చక్కటి ఇన్వెస్ట్మెంటు, హాస్టల్స్ కానీ, క్యాంపస్ కానీ, లేకపోతే వీళ్ళు చేస్తున్న పర్యావరణంలో ఈ మధ్యలో పెట్టిన ఈ క్యాంపస్ కానీ చాలా బాగుంది. ఫెసిలిటీస్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి. ఈ క్యాంపస్ లాంటి క్యాంపస్ నేను బహుశా ఇంకెక్కడ చూడలేదని చెప్పడంలో పెద్ద అతిశయోక్తి ఏం లేదని నేను అనుకుంటున్నాను. స్టూడెంట్స్ మీద వీళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ కానీ, ఆ లైబ్రరీస్ కానీ, ఇంక్యుబేషన్ ల్యాబ్స్ కానీ చాలా బాగున్నాయి. ఇందులో భాగంగా ఈ యొక్క ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్స్లో వచ్చి వీళ్ళందరితో పాటు పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఎల్టీఐ మైంట్రీ తరఫు నుంచి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. వస్తున్నాను. ఐఎమ్ సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ విత్ ఐటీసీ అగ్రి బిజినెస్ డివిజన్ గుంటూరు నుంచి వస్తున్నాము. యూజువలీ కేఎల్యూ ఇస్ అ గుడ్ పార్ట్నర్ ఫర్ us ఫర్ హైరింగ్ ఇంజనీరింగ్. ఇప్పుడు దాకా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వీ యూస్ టు హైర్. లాస్ట్ ఇయర్ ఈవెన్ బీఎస్సీ అగ్రి స్టూడెంట్స్ హైర్ చేయడం జరిగింది. అండ్ వీ హ్యావ్ హ్యూజ్ టాలెంట్ నీడ్ ఇక్కడ గుంటూరులో కూడా. సో ఇక్కడ కేఎల్యూ నుంచి వీ యూస్ టు హైర్ ఫ్రమ్ డిఫరెంట్ క్యాంపసెస్ బిఫోర్. కేఎల్యూలో బీఎస్సీ అగ్రి స్టార్ట్ చేయడం వల్ల వీ హ్యావ్ ఇనిషియేటెడ్ దిస్ యాజ్ అ న్యూ hiring process, and KLU is a very strong talent partner మాకు. And ఇవాళ we are here for celebrating the success meet of placements at KLU, and we have seen the campus also very excellent campus, and holistic development జరుగుతుంది అన్నది very clearly evidently మాకు అర్థమైంది. So they are not only focusing on education but also on holistic development, library, film making, what not, everything is there in this campus, and I am sure
going forward also, KLU will be a very strong partner for us in meeting our talent needs, and all the best to the successfully placed students and the parents. Andarki ma ITC taraf nunchi and from all our side, we say congratulations to all the successful students, and thank you. Represent SAP partnership. We are one of the biggest partners to SAP in terms of implementation. We have associated with KL for last 7 years in delivering and certifying the candidates on SAP. One of the important stuff is that there are a lot of institutions you will find who deliver the programs as required by the universities or any other boards that they are affiliated to. But it is what makes KL very different is the industry partnership that it has, apart from its training on the regular boards certifying authority. So this sort of industry association is what it makes very different, and this is what makes them placeable, because beyond whatever the regular university programs that they need to do into it, they also study the industry required. BSc Hons అగ్రికల్చర్ కేఎల్ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. మిగతా డిపార్ట్మెంట్స్ కన్నా అగ్రికల్చర్ అనేది చాలా డిఫరెంట్. అగ్రికల్చర్లో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మిగతా డిపార్ట్మెంట్స్ కన్నా. కేఎల్ యూనివర్సిటీలో సబ్జెక్ట్కి సపరేట్గా ల్యాబ్స్ ఉన్నాయి అండ్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. స్టూడెంట్స్ ఆ ఫీల్డ్స్ వల్ల హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చాలా గెయిన్ చేసుకోగలరు. అలానే కేఎల్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ చాలా ఉపయోగపడింది. నాకు 2 ఆఫర్స్ వచ్చినాయి, సింప్లిఫ్రెష్ అండ్ గవర్నమెంట్ పాప్కార్నికా. సింప్లిఫ్రెష్లో నేను ఇంటర్న్షిప్ 4 months చేశాను. అదే ఎక్స్పీరియన్స్ వల్ల గవర్నమెంట్ పాప్కార్నికాలో ప్లేస్మెంట్ వచ్చింది. శాలరీ అనేది 3 lakhs per annum. నమస్కారం, నా పేరు జాహ్నవి. నేను కేఎల్ యూనివర్సిటీలో బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్ చదువుతున్నాను. నా 4వ సంవత్సరం పూర్తయింది. ఇప్పుడు నేను చాలా గ్రేట్ఫుల్ అండ్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను కేఎల్ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్గా ఉన్నందుకు. ఈరోజు ఒక ముఖ్యమైన రోజు. నా పేరెంట్స్ అండ్ యూనివర్సిటీ అందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యే రోజు. ఎందుకంటే నాకు అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ, ఇక్కడున్న స్టూడెంట్స్ అందరికీ మంచి ప్యాకేజీల్లో జాబ్ వచ్చినందుకు అందరూ సంతోషంగా ఉన్నారు. ఇక్కడ మాకు అగ్రికల్చర్లో ఓన్లీ క్లాస్లో రూమ్లోనే కాకుండా బయట ఎక్స్పీరియన్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేలా కూడా ఉంది. ఐ ఓవ్ టు మై కాలేజ్ బికాస్ అండ్ దిస్ ఈస్ అ బిగ్ పార్ట్ ఆఫ్ సక్సెస్. అండ్ నా పేరెంట్స్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను జాబ్ వచ్చినందుకు. వివాదాస్పదమైన శాతవాహన కాలేజ్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. కొందరు రాజకీయ నాయకుల స్వార్థం కోసం శాతవాహన కాలేజీ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్తుందని విమర్శించారు. శాతవాహన కళాశాల ప్రభుత్వ పక్షాన ఉండాలని, శాతవాహన కళాశాల భూములు కబ్జా కాకుండా కాపాడాలని, విలువైన భూములు వ్యక్తుల చేతిలో మారకుండా ఉండాలని శాతవాహన కళాశాల వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే శాతవాహన కాలేజీని స్వాధీనం చేసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ, ఎవరైతే కబ్జాకు పాల్పడ్డారో, ఎవరైతే నేలమట్టం చేశారో, ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విలువైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు. శాతవాహన కళాశాల ప్రభుత్వ పక్షాన ఉండాలి అని చెప్పని, శాతవాహన కళాశాల భూములు కబ్జా కాకుండా కాపాడాలి అని చెప్పని, విలువైనటువంటి భూములు వ్యక్తుల చేతుల్లోకి మారకుండా ఉండాలి అని, దీన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. అందులో భాగంగానే ఈరోజు మేమందరం కూడా వచ్చి నిరసన తెలియజేస్తాం. నిరసన తెలియజేయడం కాదు, ఎవరైతే కబ్జాకి పాల్పడ్డారో, ఎవరైతే కాలేజీని నేలమట్టం చేశారో, ఎవరైతే అందులో ఉన్నటువంటి వ్యక్తుల్ని కిడ్నాప్ చేశారో, ఎవరి సర్టిఫికెట్లు అయితే కూల్చేశారో, ఎవరి సర్టిఫికెట్లు అయితే నేలపాలైపోయినాయో వీళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం విజయవాడ మహానగరంలో గత 10 రోజులుగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి శాతవాహన కాలేజీ, చరిత్ర కలిగినటువంటి కాలేజీ, మరి దీని యొక్క భూముల్ని కొంతమంది స్వాధీనం చేసుకోవడానికి కుట్ర పన్నుతూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడ ఉన్నారు? లోకేష్ గారు నాయకత్వం వహించేటువంటి శాఖలో ప్రజలకి
దగ్గరగా ఉండాల్సినటువంటి ఏదైతే ఈ ప్రభుత్వ కాలేజీ ఉందో దానిలో చదివేటువంటి పిల్లలకు కానివ్వండి, దానిలో ఉపాధ్యాయులు ఎంతో మందిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దిన ఘన చరిత్ర కలిగిన శాతవాహన కళాశాల నేడు ముఠా తగాదాల్లో రాజకీయ స్వప్రయోజనాల కోసం కనుమరుగవుతోందని విద్యార్థి సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల ముందస్తు అనుమతులు లేకుండా భవనాలని కూల్చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కళాశాలని స్వాధీనం చేసుకుని నిర్వహించాలని కోరారు. ముఠా తగాదాల్లో కూల్చివేతకు గురైన శాతవాహన కళాశాలని ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకుని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం, ఏఎస్ఎఫ్, పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం చుట్టుగుట్టలోని శాతవాహన కళాశాల ముందు ధర్నా జరిగింది. కళాశాల గేటుకి శాతవాహన అని పేరు రాస్తున్న విద్యార్థి నేతల్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకి విద్యార్థి నేతలకి మధ్య తోపులాట జరిగింది. అనంతరం వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర, ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఐ రాజేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ గత 5 దశాబ్దాల చరిత్ర కలిగిన కళాశాలని రాత్రికి రాత్రే నేలమట్టం చేసి విద్యార్థుల భవిష్యత్తుని కాలరాశారని దుయ్యబట్టారు. 2 ముఠాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో విద్యార్థులు, అధ్యాపేతర సిబ్బంది తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. శాతవాహన కళాశాలను కబ్జా చేయాలని చెప్పి ఇరు వర్గాల ఇద్దరి మధ్యలో ఈరోజు ఒక సరస్వతీదేవి విద్యాలయం, ఎంతోమంది విద్యావేత్తలను, రాజకీయ నాయకులు ఎంతోమంది చేసినటువంటి పేరు ప్రతిష్ట చెందినటువంటి శాతవాహన కళాశాలను ఈరోజు ముందుగానే రాత్రికి రాత్రి మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా స్పందించట్లేదు. ఎవరైనా విద్యార్థి సంఘాల నాయకులు వస్తున్నారు, ఇలాంటి విద్యార్థులకు విద్య దూరం చేసినటువంటి కళాశాలను పెడగొడుతున్నారంటే పోలీసు వ్యవస్థ ముందస్తుగా వస్తుంది, ముందస్తుగా అరెస్ట్ చేశారు, వాళ్ళపైన కేసులు నమోదు చేశారు. మరి మేము అడుగుతున్న విద్యార్థుల పక్షాన ఇలాంటి కళాశాలను, సరస్వతీదేవి విద్యాలయాన్ని కూలగొల్చినటువంటి వారిపైన మేము ఏమైనా కేసులు నమోదు చేశారంటే మేము నామకే వాస్తవం కేసులు నమోదు చేశామంటారు, కానీ వాళ్ళు ఏమైనా అరెస్ట్ చేశారా? ఇలాంటి కబ్జాదారులకు దౌర్జన్యంగా పాల్పడుతున్న వారి నుంచి మీరు ఆ కళాశాలను ప్రభుత్వాన్ని నుంచి శాతవాహన కాలేజీ 50 ఏళ్ళుగా అనేక మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దినటువంటి కళాశాల. అటువంటి కళాశాలను ఈ రోజున ఉన్న పలంగా కూల్చేయడం వల్ల ఇందులో చదువుతున్నటువంటి 500 మంది విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతూ ఉంది. ఈ రోజున రాష్ట్రంలో విద్యార్థులకు చేమ చిటుకైనా సరే స్పందించేటువంటి చెప్పుకునేటువంటి ఈ రోజు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి గారు ఈ రోజున విజయవాడ నగరంలో ఇంత పెద్ద కాలేజీని కూల్చివేస్తూ ఉంటే ఎటువంటి స్పందన లేదు. ఈ రోజున ఈ యొక్క కాలేజీని కూల్చివేయడం అంటే ఈ రోజున విద్యార్థుల యొక్క భవిష్యత్తును అంధకారంలో పడేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇందులో ధ్వంసం చేసినప్పుడు అనేక మంది సర్టిఫికెట్లు ఉన్నటువంటి పరిస్థితి, అంతేకాకుండా కాలేజీకి సంబంధించిన డాక్యుమెంట్లు, రికార్డులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున ఈ యొక్క కాలేజీ ఎవరైతే ఉందో ఆ స్థలం వ్యక్తి తందు కావచ్చు. ఎటువంటి ఒత్తిడి లేని ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి ఒక్కరికి విద్యా బోధన జరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్, సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. చిన్నతనం నుంచే ఒత్తిడి లేని విద్యను విద్యార్థులు అందుకోవడంతో వారి మేధో సంపత్తి మరింత పెరుగుతుందన్నారు. ప్లే స్కూల్స్లలో చిన్నారుల విద్యాబోధనకు తగిన సౌకర్యాలు ఉంటే చిన్నారులకు చదువు పట్ల మరింత ఆసక్తి పెరుగుతుందన్నారు. ఆ క్రమంలోనే పాయకాపురం ప్రశాంతి నగర్లో అమెరికన్ కిడ్స్ సెమీ ఇంటర్నేషనల్ ఏసీ ప్లే స్కూల్ ఏర్పాటైందన్నారు. విజయవాడ నగరంలో ప్రముఖ విద్యా సంస్థగా ఉన్న మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అధినేత అనిల్ కుమార్ నేతృత్వంలో నూతనంగా పాయకాపురం ప్రశాంతి నగర్లో ఏర్పాటు చేసిన అమెరికన్ కిడ్స్ సెమీ ఇంటర్నేషనల్ ఏసీ ప్లే స్కూల్ను శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం ప్లే స్కూల్లో చిన్నారులకు ఉన్న సదుపాయాలను ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు పరిశీలించారు. ప్లే స్కూల్లో జాయిన్ అయ్యే చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో విద్యను అందించే రీతిలో ఉన్న సదుపాయాల పట్ల బోండా ఉమా సంతృప్తి వ్యక్తం చేస్తూ పాఠశాల నిర్వాహకులను అభినందించారు. ఈరోజు ప్రశాంతి నగర్లో అమెరికన్ కిడ్స్ పేరు మీద ఒక సెమీ ఇంటర్నేషనల్ ఏసీ స్కూల్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ప్రశాంతి నగర్లో ఫస్ట్ స్కూలు. కొన్ని వేల జనాభా ఉన్నటువంటి ప్రశాంతి నగర్లో ఇంతవరకు స్కూల్ లేకపోవటం, ఇక్కడి నుంచి అందరూ కూడా దూర ప్రాంతాలకు బస్సుల మీద వెళ్ళటం గమనించి ఈ ఏరియాలో ఫస్ట్ స్కూల్ ప్రారంభించడం జరిగింది. అట్లాగే ప్రజల అవసరాలకు అనుగుణంగా ఏం కావాలో తెలుసుకొని ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఈ ప్రాంతానికి ఏం అవసరమో అన్నీ గమనించి ఒక కొత్త మోడల్గా ఈ స్కూల్ని ప్రారంభించడం జరిగింది. ఇక నుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ లేకపోతే సిబిఎస్ఈ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్కి వెళ్ళే పని లేకుండా అటువంటి అన్ని ఫెసిలిటీస్ని ఇక్కడ ఉంచి సిబిఎస్ఈ. ఈరోజు 61వ డివిజన్లో అమెరికన్ కిడ్స్ స్కూల్ పేరు మీద ఇక్కడ ఒక చిన్నపిల్లలకి ప్లే స్కూలు 7th క్లాస్ వరకు ఇక్కడ మరి పెడతాం అనేది సంతోషం. మరి దానికి ఇప్పటికే అనేక స్కూల్స్లో అనుభవం ఉన్నటువంటి మాస్టర్ మైండ్ స్కూల్ అధ్యక్షులు, అలాగే ఓనర్ అయినటువంటి అనిలు,
కరెస్పాండెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో స్కూల్ జరగటం ఈ ప్రాంతానికి మంచి అవసరం కూడా ఉంది. ఈ ప్రాంతంలో సింగనగర్ ప్రాంతంలో కిడ్స్కు మరి ప్లే స్కూల్స్ కానీ చిన్నపిల్లలకి అన్ని రకాల సదుపాయాలు ఉన్న స్కూల్స్ కావాల్సిన అవసరం ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజధాని ప్రాంత మహిళలపై వికృత వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు, మహిళల వ్యక్తిత్వంపై దాడి ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన సీఎం. కాపులను 9వ షెడ్యూల్ ప్రకారం బీసీలలో చేర్చాలి. అఖిల భారత కాపు జేఏసీ కన్వీనర్ గొర్రెపాటి అర్జునరావు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్. కేఎల్యూలో ఉద్యోగాల పండుగ, 7,000 మందికి పైగా కంపెనీ ఆఫర్లు, 5,000 మందికి పైగా ప్లేస్మెంట్స్. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.